మనం అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు వదిలే మనకంత కొంచెం మసాలా సినిమాలు పైన కింద పడే సినిమాలు ఇవే వస్తున్నాయి. సరే కొంచెం మన చిన్న బ్రేక్ తీసుకుని మనమే డైరెక్ట్ చేద్దామని నేను ఒక కథ రాసుకుని ఓ నిర్మాత దగ్గరికి వచ్చాను. ఓ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చి ఇక్కడే మన ఫిల్మ్ నగర్లో అక్కడ సాయిబాబా గుడ్ టెంపుల్ ఆ పై వీధిలో వాళ్ళ ఆఫీసు వెళ్ళాను. కథ ఓకే చేసుకున్నాను. నేను అడిగిన బడ్జెట్ కంటే ఇంకో 20% పెంచి ఇస్తాను. ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసరే చేసుకో సినిమా అన్నాడు. హ్యాపీగా బయటకు వచ్చాను. కరెక్ట్గా బయటకు వచ్చిన ఒక 10 నిమిషాలకి యశ్వంత్ రంగుల చొక్క ఆయన ఫోన్ చేశాడు నాకు. నా నెంబర్ పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడు ఏంటో పట్టుకుని ఫోన్ చేసి అన్న ఎక్కడున్నారు మీరు? హైదరాబాద్లో ఎక్కడ? ఫిల్మ్ నగర్ నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉన్నాను. ఒకసారి కాఫీ మిల్ దాకా వస్తారా? నేను నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కాఫీ ఇప్పిస్తానంటే వస్తా అన్న. ఖర్చు నాది రా అన్నాడు. ఏంటి విషయం అంటే సినిమా తీయాలనుకుంటున్నావు, నువ్వే హీరో అన్నాడు. నువ్వే హీరో అనగానే మళ్ళీ మనకి ఇప్పుడు ఆర్టిస్ట్ గొల ఉన్నప్పుడు ఇంకా అసలు అది మనకు వేరే పని చేయవు. డైరెక్టర్ రైటింగ్ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసి వస్తారా అని చెప్పి వెళ్ళాను. అలాగని ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఇది సేమ్ అడల్ట్ కామెడీ జానరే. ఊరు బాబు ఇవన్నీ వద్దనుకున్నాయా బాబు, నేనే కథ రాసుకుని నేనేదో డైరెక్ట్ చేసుకుందాము, దాని నుంచి వచ్చేద్దాం బయటికి అని నేనేదో బాధపడుతున్నాను. ఇది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. సినిమా నేను స్టార్ట్ చేసుకుంటా అంటే లేదు ఇది తన్వీర్ గారు రైటింగ్. ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ధర్మపురి ప్రకాష్ గారు ఒక ప్రొడ్యూసర్. సో ఆయన ఎంతో 7 చేపల కంటే ముందు రాసుకున్న కథ ఇది. యాక్చువల్గా రాసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అది కోయిన్సిడెన్స్ అంటే అప్పుడే ఈయన ఆ కథకి ఏంటంటే ఈ సినిమాలో కూడా వాడి పేరు రవి. 7 చేపల కథలో టెంప్ట్ రవి. సో ఆ కథ చేయకముందు ఈయన ఈ కథ చేశారు. ఏమంటే అప్పుడే ఈ క్యారెక్టర్ కూడా రవి అని ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఆ సినిమా మళ్ళీ నాకే వచ్చింది. ఎక్కడ నీకు ఆ వల్గారిటీ లేకుండా హెల్దీ కామెడీ, అడల్ట్ కామెడీ, బట్ ఎక్కడ నీకు ఆ వల్గారిటీ అనేది ఉండదు. ఆ గీత ఏది ఉంటుంది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మన మేకింగ్లో ఆ స్టైల్ డెఫినెట్గా ఉంటుంది. కామెడీ మిస్ అవ్వకుండా నా స్టైల్లో నేను ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. బాగా చేశాడు సినిమా. అయితే కొంత ఇబ్బంది ఏంటంటే ఒక కాల్ షీట్కి 4 కాల్ షీట్లు పని చేయించుకుంటాడు. అది ఒకటే కొంచెం ఇబ్బంది. ఆ వర్షం పడే షాట్లు అంతా మంచి రొమాంటిక్ షాట్స్ అవన్నీ తీసాడు. చూడడం విజువల్గా బాగుంటాయి. వాటి వెనకుండే కష్టం ఏమిటంటే అమ్మాయి బాంబే నుంచి వచ్చింది మోడల్. అమ్మాయి చాలా హైజీనిక్గా ఉంటుంది. అసలు అంత బిస్లరీ వాటర్ అంతా మినరల్ చాలా ఒకటే హెల్త్ కాన్షియస్. అట్లా ఆ వాటర్ అంటే పడదు. చాలా ఇది పెద్ద మినరల్స్ అన్ని వాడేవండి. పైన వాటర్ ట్యాంక్లో అవి ఇవి కొట్టిన ఏదో ఇంగ్లీష్ 2-3 చెప్పాడు. అవునంటే ఈ వాటర్ అసలు చాలా హెల్దీ, దీంతో స్నానం చేస్తే మామూలుగా ఉండదు, అది ఇది చెప్పాడు. నిజమే అనుకున్నాను నేను. ఆ చిటపట పడుతుంటే అమ్మాయిలు ఇలా కొట్టడం నన్ను అలా కొట్టడం ఆ టీజర్లో చూసుంటారు మీరు. అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సో నాలాంటి అస్పైరింగ్ యాక్టర్స్కి ఈ ప్రొడక్షన్ హౌస్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ విష్ టు డూ మోర్ అండ్ మోర్ మూవీస్ లైక్ దిస్ విత్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ అదర్ ప్రొడక్షన్ హౌస్. అండ్ మీ అందరూ కలిసి మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మీరు చూసినప్పుడు ఫుల్గా ఎంటర్టైన్ అవుతారని ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మా డైరెక్టర్ సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సీన్ మొత్తం వాళ్ళు రిహార్సల్ చేస్తారు నా ముందు. అప్పుడు నాకు ఐడియా వచ్చేది ఈ సీన్ ఎలా పిక్చరైజ్ చేస్తే బాగుంటుందని. నాకు అలాగా హెల్ప్ చేసినందుకు అన్న థ్యాంక్స్ అన్న రవేనా అభిషేక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు అవకాశం ఇచ్చింది. మీ అందరికీ అర్థమవుతుందా? అర్థమైందా లేదో చెప్పండి. సబ్జెక్ట్ అది. సబ్జెక్ట్ గురించి పక్కన పెడదాం కొద్దిసేపు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది తన్వీర్ గారు. వేరే ఏదో నేను షూట్ ఒక వెబ్ సిరీస్ ఏదో చేస్తుంటే రామ్ రోమియో తన్వీర్ గారు నన్ను పరిచయం చేయడం, ఇలా మనం అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 months ఎందుకో నాకు ఆయన ఫోన్ చేసి ఇలా మనం సినిమా చేస్తున్నామండి, అందులో క్యారెక్టర్ ఉందని చెప్పారు. అది ఫస్ట్ ఏదో బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు. ఏమండి బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు. ఏవో బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు. కొంచెం డేట్స్ ఏదో సెట్ అవ్వక దెన్ ఫాదర్ క్యారెక్టర్ వచ్చింది. మూవీ నేను డైరెక్షన్ చేయాల్సింది కాదు. ఐ వాజ్ ఇనీషియలీ ద కోడైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. షెడ్యూల్స్ అన్ని ప్లాన్ చేస్తూ అలా వెళ్తూ ఉండే. సో మీకు ఫస్ట్ మా తన్వీర్ గారి గురించి చెప్పాలి. రెడ్ స్వాన్ ప్రొడ్యూసర్. హీఈస్ వెరీ హానెస్ట్ పర్సన్. ఎంతలా అంటే లైక్ బడ్జెట్స్ అన్ని అరేంజ్ అయిపోయి మూవీ స్టార్ట్ చేద్దాం ఇంకొక 2 weeksలో అనే ఒక మూమెంట్లో ఆయన పని చేస్తున్న ఒక కంపెనీలో ఒక చిన్న ఇబ్బంది సార్.
ఆయన దాన్ని కనుక అడ్రస్ చేయకపోతే ఆయన కింద పనిచేసి 400 మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి. నాకు సినిమా డైరెక్షన్ ప్యాషనా లేదా ఇప్పుడు నేను నా ఎంప్లాయీస్ని సేవ్ చేసుకోవాలంటే దట్ డే సరే సినిమా డైరెక్షన్ ఇవ్వాలి కాకపోయినా మళ్ళీ అయినా చేసుకోవచ్చు, ఈరోజు నేను నా ఎంప్లాయీస్ని కాపాడుకోవాలి అని ఆలోచించి ఆ రోజు నా డైరెక్షన్ని నా చేతిలో పెట్టేసి దట్స్ వేర్ అనమాట. సో ఇంకొక ఎవరో దురదృష్టం నా అదృష్టం అయింది సార్. దట్స్ హౌ ఐ బికేమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. కానీ ఏ రోజు కూడా అలా వీడి చేతిలో పెట్టేసాం వదిలేయాలి అనేం లేదు. ఎవ్రీవేర్ హీ వాస్ దేర్ యాజ్ ఎ గుడ్ గైడ్. ఆయన యూఎస్లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని వచ్చారు. ఆర్జీవి గారి దగ్గర మ్యూజిక్ డైరెక్షన్ చేయాల్సిందే, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల హీ వెంట్ బ్యాక్. బట్ స్టిల్ డబ్బులు సంపాదించి మళ్ళీ ఇదే ఇండస్ట్రీలో సినిమా చేయాలనేది ఆయనకు రాసిపెట్టుంది. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే ఇవాళ ఇంతమందికి లైఫ్ వచ్చేది కాదు. అన్న థ్యాంక్ యూ అన్న. టైం ఎక్కువ లేదు, అందరు చూస్తున్నారు. ఒకసారి ఆల్రెడీ ఒక నిద్ర తీశారు, లేచారు. ఒకటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, జస్ట్ మినిట్ చెప్పేసి వెళ్ళిపోతా. ఒకటే తమ్మేలు పెట్టుకోండి, ఈ టీం మొత్తం వేస్ట్ టీం పెట్టుకోండి, తమ్మేలు పెట్టుకోండి. ఎందుకని 1 minute చెప్పేస్తా. మా డైరెక్టర్ వేస్ట్, ఎందుకంటే డైరెక్టర్ లక్షణాలు ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఆయనే ప్రొడక్షన్ చేస్తాడు, ఆయనే వెనక సెట్ చేసుకుంటాడు, ఆయనే డైరెక్టర్, అన్ని A to Z డైరెక్ట్ అనే వాళ్ళు అట్లా కూర్చొని అమ్మా ఏంటమ్మా డైరెక్షన్ యాక్షన్ చెప్పాలి కదా. A to Z లొకేషన్లో వెనకెక్కడో ఏదో ఫీల్డ్ అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి సెట్ చేసుకుని వచ్చి అంత పర్ఫెక్ట్ చేసుకుంటాడు. తర్వాత ఇక ఎక్కువ చెప్పని టైం లేదు. మా హీరో ఈ రోజు నేను ఇక్కడ ఉండి మైక్ పట్టుకున్నా అంటే కారణం మా బ్రదర్, మా హీరో అభి. ఇది బిస్కెట్ కాదు, నిజం. అంటే మేము ఒక 10-15 years బ్యాక్ పరిచయం. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ గారు కథ చెప్పగానే ఈ క్యారెక్టర్కి మా పనన్న అయితే పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు. నాకు ఇలాంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఉంటే మాత్రం నేను బిజీ అయ్యేవాడిని. ఈ పాటికి అందరూ అడుగుతుంటారు ఎందుకు పని ఇంకా బిజీ కాలేదని. ఇట్లాంటి హీరోలు మీరు హీరోలందరూ ఇట్లా ఎంకరేజ్ చేయండి మా హీరోలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా హీరోయిన్ సూపర్, నిజంగా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? లేవు, వచ్చింది అంటే అట్లా చెప్పాలని చెప్పని చెప్పింది ఇందాక. నా గురించి చెప్పు తోడా. పేరేం పేరు? నజియా ఖాన్. నిజంగా చాలా బాగా చేసింది. అదేవిధంగా మా ప్రొడ్యూసర్స్ అయితే గన్ ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా అయిన తర్వాత ఇస్తే వీళ్ళు ముందే తీసుకెళ్ళిపోని డబ్బులు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ మా కెమెరామెన్ అన్న నిజంగా ఎంత బాగా అంటే నైట్ 12 1 గంటకు కూడా అనేవాళ్ళు. ఈయన మాత్రం అన్న రెడీ అన్న అంటే చూడు ఏందో ఈయన డైరెక్టర్ ఇద్దరు కూడా మమ్మల్ని మాత్రం టార్చర్ పెట్టి వర్క్ చేసుకున్నాడు. అబ్బా ఏం చేస్తున్నాడు అనుకుంటే అన్న ఒక్క నిమిషం వీళ్ళ ప్రేమకి మేము చచ్చిపోయేవాళ్ళం. ఈయన ప్రేమకి మా డైరెక్టర్ గారి ప్రేమకి. నిజంగా ఇవన్నీ ఇట్లా చెప్పుకునే పోతే టైం లేదు, అందరూ ఇప్పటికీ చాలా కాలాతీతమైంది. ప్లీజ్ దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు. మీ అందరికీ శిరస్సు వంగి మరీ చెప్పేది ఏంటంటే మాది చిన్న సినిమా, చాలా కష్టపడి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ అందరు కష్టపడి